వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, మనకి ఆగస్టు 16 నుంచి రవి మార్పు వల్ల అండి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా సూర్య భగవానుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి మారటం జరుగుతుంటుంది. అంటే ఆగస్టు 16వ తారీఖు రాత్రి సూర్యుడు మఖా నక్షత్రం 1వ పాదంలో రాత్రి 7:44 నుండి ప్రారంభమై, అంటే శుక్రవారం రాత్రి అంటే 7:44 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 7:42 వరకు ఉంటుంది. అంటే సోమవారం రోజున 7:42 ఉత్తరా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో సింహరాశిలోంచి కన్యారాశిలోకి వెళ్తాడు. అంటే ఇక్కడ ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సింహరాశిలో రవి యొక్క సంచారం వల్ల అది సింహ సంక్రమణం అంటారు. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటప్పుడు ఆ యొక్క రాశి యొక్క సంక్రమణం అంటారు. అంటే సింహరాశిలోకి సూర్యభగవానుడు మారటం వల్ల అది సింహ సంక్రమణం అవుతుంది. అంటే ఈ ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కూడా సూర్యుడు తన సొంత రాశి అయిన, అంటే చాలా రోజుల క్రితం ఇది, అంటే దాదాపుగా సంవత్సర కాలం తర్వాత, అంటే 365 రోజుల తర్వాత తన సొంత రాశికి వస్తున్నాడు. సింహరాశిలో రావటం వల్ల ఎలా ఉండబోతుంది అంటే, సూర్యభగవానుడు ఉద్యోగకారకుడు. ఉద్యోగాన్ని, ఆరోగ్యాన్ని, శరీరాన్ని, సౌభాగ్యాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని, విజయాన్ని, అపజయాలను కూడా ఇచ్చేవాడు, పీడలను కూడా ఇచ్చేవాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు షట్ 3 దశస్థో భాను అంటారు. అంటే షట్ అంటే ఇక్కడ 3 అంటే ఏమిటంటే 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యభగవానుడు మంచి చేస్తాడు అని అర్థం గోచారీత్యా. అంటే షట్ 3 దశస్థో భాను అంటారు. అందువల్ల ఇక్కడ 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యభగవానుడు మంచివాడు కాబట్టి మరి మేషరాశి వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే, మేషరాశి వాళ్ళకి పంచమ స్థానంలో రవి యొక్క ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. దాంతోపాటు నూతన ఆదాయ మార్గాలు బాగా కనపడటం, ఉద్యోగంలో పదోన్నతి లభించటం, అలానే ఉద్యోగపరంగా బాగా అనుకూలంగా ఉండటం, కుటుంబంలో గౌరవప్రదంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆ గౌరవ మర్యాదలతో పాటు కుటుంబ జీవితం సంతోషంగా ఉండటం, అంటే హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్యలో కలయిక కానీ, కుటుంబంలో కానీ గౌరవ మర్యాదలు బాగా పెరగటం, పేరు ప్రతిష్టలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి, పదోన్నతి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మంచిదే. అలానే జీవితం సంతోషంగా ఉండటం, శత్రువుల వల్ల కొంత భయము, ఆలోచన చేయటంలో మటుకు సరైన నిర్ణయం తీసుకోవాలి వీళ్ళు. అంటే ఈ రవి మార్పు వల్ల అండి ఎలాంటి పనులు లేట్ అయ్యే అవకాశం ఉందండి? కొంత ఆలోచన హీనత్వం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆలోచన పరంగా కొంత జాగ్రత్త అవసరం. నమ్మక ద్రోహం విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. అంటే ఎవరొకళ్ళు మనల్ని మోసం చేస్తుంటారు కదా కొన్ని సందర్భాల్లో, మనం మోసపోకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ అక్కడ. అందువల్ల కొన్ని పనులలో స్పీడ్గా జరుగుతాయి, పనులన్నీ వీళ్ళకి స్పీడ్గా జరుగుతాయి. కానీ నమ్మక ద్రోహం జరిగే విషయంలో కానీ, మానసికంగా ఆందోళన పడటంలో కానీ ఆలోచన హీనత అంటారు. ఆలోచన హీనత అంటే ఏంటంటే మనం సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోకపోవటం ఆలోచన హీనత అంటారు. ఇలాంటి ఆలోచన హీనత అంటే 10 మందితోటి మనం తెలుసుకొని 10 యొక్క విషయాలను ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలి. అంటే వ్యాపారం కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ నూతన ఆదాయ మార్గాలు బాగా మెండుగా వస్తాయి. అంటే ప్రతి పని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. బంధుమిత్రులతోటి కొంత డబ్బులు ఖర్చు అవుతుంటాయి వీళ్ళకి. అంటే బంధుమిత్రులు కొంతమంది ఉంటారు, మన ఇంటికి రావటం ఒకటి, ఖర్చులు చేయటం ఒకటి, ధన వ్యయం అంటారు. ఖర్చులు రాకుండా, వ్యయం కాకుండా కొంత కాపాడుకోవాలి. అంటే ఆదాయం బాగా వస్తుంది, ఆదాయం వచ్చినంత మాత్రం మనం ఖర్చు పెట్టాలని రూల్ లేదు కదా. ఆ ఖర్చులు కూడా కొంత పొదుపు చేసుకోవాలి. స్థిరం లేని బుద్ధి అంటే తెలుసు కదా, అంటే ఒక దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, ఒకటే ఆలోచన ఉండదు, ఆలోచన హీనత ఉంటుంది. ఇక్కడ థింక్ చేసే విషయంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉండాలి. స్థిరం లేని బుద్ధి అంటే మైండ్ మెచ్యూరిటీ అనేది ఉన్నా కూడా
ఆ మైండ్ అనేది ఎలా ఉంటుందనంటే స్థిరంగా ఉండదు, అంటే కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ ఉండదు అని అర్థం. చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ అనారోగ్య విషయం, అంటే ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల హెల్త్ పరంగా ఉండే విషయాల్లో కానీ, దానితో పాటు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, ఉష్ణ శరీరం బాగా ఎక్కువగా రావటం, హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే అనారోగ్యం రాకుండా. అంటే విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు విదేశీయానం ఉందండి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్తారు, కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ బాగుంటాయి. ఆదాయపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు, స్థిరం లేని బుద్ధి, పనులలో కొన్ని దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, సందిగ్ధ స్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే సందిగ్ధ స్థితి అంటే ఏంటంటే రైట్ వెళ్ళలేం, లెఫ్ట్ వెళ్ళలేం, బ్యాక్ వెళ్ళలేం, ముందుకు వెళ్ళలేం, ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని వ్యాపకాలను తగ్గించుకోవాలి. అంటే విద్యార్థులు కూడా కొన్ని వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెంచాలి. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలమే, బట్ ఇంకా ఆసక్తికరంగా చదివి మంచి ర్యాంక్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. చేసుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతుంటాయి. అంటే ఏదో రకంగా నేను ఉద్యోగం సంపాదించాలి అంటే, నిరుద్యోగులకి వాళ్ళు అనుకున్నంత ఆశించినంత ఉద్యోగం రాదు. అంటే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఇక్కడ. అంటే ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా ఈ నెల రోజుల కాలం పాటు నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగాన్ని చేయాలి. నేను అదే ఉద్యోగాన్ని చేయాలని మొండి పట్టుదలతో ఉండకూడదు. ఏదైనా లౌకిక విధానాన్ని ప్రదర్శించాలి. అంటే సూర్యుడు కొంత మొండితనాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా ప్రపంచంలో మొండితనం అనేది పనికిరాదు. కొంత ఆచితూచి అడుగు వేసి లౌకిక జ్ఞానంతో వెళ్ళాలి. ఏది తప్పు, ఏది మంచిది అని కొంత కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు అలా కరెక్షన్ చేసుకొని మనం ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ 30 రోజుల పాటు కొంచెం నిరుద్యోగుల విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో స్థిరమైన ఆలోచనలు, మానసికంగా ఆందోళన లేకుండా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మేషరాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి? ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి. ఎప్పుడు చేయాలి? భానువారం అంటారు, అంటే ఆదివారం రోజున ప్రాతకాలంలో కానీ, ఒకవేళ కుదరలేదనుకోండి సాయంకాలం ప్రదోషకాల సమయం ఉంటుంది. ప్రదోషకాల సమయం అంటే చాలామంది కూడా సూర్యుడు అస్తమించేటప్పుడు ప్రదోషకాలం ఏర్పడుతుంది. కానీ సూర్యుడు కొద్దిగా ఇంకా ఉదయం పూటేమో లేలేత కిరణాలు ఉంటాయి, సాయంత్రం పూటేమో సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు, అస్తమిస్తుంటాడు. ఈ అస్తమించకుండా ఉండకుండా ఉన్న కాలంలోనే చేయాలి. అంటే చుక్కల వరకే వచ్చే వరకు ఉండకూడదు. అంటే ప్రదోషకాలానికంటే ముందు చేయాలి. అంటే సూర్యుడు ఏదైనా సరే సాయంత్రం సూర్యుడు 5:30కి వెళ్ళిపోతున్నాడు అనగా మీరు 5 గంటలకే స్టార్ట్ చేయాలి, 4:30కే స్టార్ట్ చేసి ఈ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి. దానితో పాటు ప్రతి ఆదివారం చేయాలి. ఈ ఎప్పుడైతే ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు వచ్చే మధ్యలో ఆదివారం రోజున అలానే గోధుమ పిండితోటి 2 ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. గోధుమలు దానం చేయాలి. అంటే ఈ 3 కూడా చేయాలి. ఇక వీలైతే గోధుమ రవ్వతో ప్రసాదం ఉంటుంది, అది తయారు చేసి ఆదివారం రోజున ఎక్కడైనా సరే ప్రధాన అర్చకులకు దేవాలయంలో ఇచ్చి వాళ్ళ నైవేద్యం పెట్టమనాలి. అప్పుడు వాళ్ళు భక్తులందరికీ పంచుతారు. అంటే ఏ దేవుడి దగ్గర పెడితే మంచిది? ఏ దేవుడి దగ్గర అయినా పెట్టచ్చు, ఏ దేవుడి దగ్గర ఎక్కడైనా కూడా. శివాలయం అనుకో, శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఎక్కడైనా పెట్టచ్చు. వాళ్ళకి సూర్యుడు ఎక్కడన్నా మనకి సూర్య భగవానుడు ఉన్న క్షేత్రాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఇంకా పెట్టడం మంచిది. కానీ అన్ని చోట్ల ఉండదు కదా, అది అరసవల్లి లాగిలా ఉండవు కదా అన్నీ కూడా. అందువల్ల ఏదో ఒక దేవాలయంలో మనం చూసుకుని చక్కగా, అంటే ఎక్కువ ప్రయారిటీ అయితే విష్ణుమూర్తి దగ్గర పెట్టడం మంచిది. అంటే ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి అంటారు కాబట్టి విష్ణు భగవానుడు సంబంధించిన, అంటే ఏదైతే ఆయన యొక్క రూపం కాబట్టి సూర్యనారాయణ స్వామి అంటే నారాయణ రూపం కాబట్టి విష్ణు భగవానుడి దగ్గర పెట్టడం అనేది చాలా మంచిది. విష్ణు దేవాలయాలు ఉంటాయి, అలా పెడితే చాలా మంచిదమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు. నమస్కారం.